హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇవాల్టి క్లాస్లో మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హిస్టరీ సిలబస్, చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ ఉంది కదా, అందులో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారత చరిత్రకు సంబంధించి సిలబస్ అనాలిసిస్ అనేది చేద్దాము. ఈ అనాలిసిస్ వల్ల మీకు చాలా క్రూషియల్ థింగ్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. మీ ప్రిపరేషన్లో హిస్టరీ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి అంశాలు కవర్ అవుతాయి, ఒక టాపిక్స్లో సబ్ టాపిక్స్, అందులో మళ్ళీ ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎలా కవర్ చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఏపీపీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ అనమాట. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇందులో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము, ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనము డిస్కస్ చేసుకుంటున్నాము. మనకి ఇండియన్ హిస్టరీ ఎలా ఉంటుంది, 3 పార్ట్స్గా ఉంటుంది. ఏన్షియంట్, తర్వాత మిడివల్ మధ్యక భారత చరిత్ర, నెక్స్ట్ మోడ్రన్ ఆధునిక భారత చరిత్ర, ఇలా 3 పార్ట్స్గా ఉంటుందన్నమాట. మొదటగా మనం ఇప్పుడైతే ఏన్షియంట్ గురించి చూద్దాం, ప్రాచీన భారత చరిత్ర గురించి చూద్దాము. ఎటువంటి సిలబస్ ఇచ్చారు, అందులో ఎటువంటి టాపిక్స్ మేజర్గా ఫోకస్ చేయాలి, ఇంతకుముందు ప్రీవియస్లో ఎటువంటి చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది ఎగ్జామినేషన్లో, అవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటారు, ప్రాచీన చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఇదంతా మనం డిస్కస్ చేసుకునేది ఇండియన్ హిస్టరీ కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్ర. అయితే మనకి ప్రీ హిస్టరీ అని కొంత ఉంటుంది, ప్రీ హిస్టరీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అదైతే సిలబస్లో మెన్షన్ చేయలేదు ఏబిపిఎస్సి వాళ్ళు. ఇక్కడ ప్రధానంగా మెన్షన్ చేసింది ఇక్కడ నుంచి మెన్షన్ చేస్తారనమాట. ఐవీసీ దగ్గర నుంచి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత దగ్గర నుంచి సిలబస్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని క్లారిటీగా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనం చెప్పుకునే ఈ టాపిక్స్ అన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మాడ్యూల్స్ తీసుకొచ్చున్నాం. అక్కడ మీకు చాలా సోర్సెస్ నుంచి మంచి మంచి పాయింట్స్, కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ మొత్తం కూడా కవర్ చేస్తున్నాం. అక్కడైతే చూడండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కోర్సుకు సంబంధించి చాలా బాగుంటాయి మన మాడ్యూల్స్. ఎక్కడ మీకు ఎగ్జామినేషన్లో ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ కూడా ఎంతవరకు చదవాలో హిస్టరీని పోటీ పరీక్షలకి అంతవరకే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. డిస్క్రిప్షన్లో కోర్సుకు సంబంధించిన లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఏన్షియంట్లో ఫస్ట్ టాపిక్ ఏమిచ్చారంటే సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్. సాలియంట్ ఫీచర్స్ అంటే మనకి లక్షణాలు అనమాట, లక్షణాలు. లక్షణాలు దేని గురించి అంట, ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత, సింధు నాగరికత. ఇంకోటి వచ్చేసి వేదిక్ ఏజ్. ఫస్ట్ మనం సింధు నాగరికత దగ్గర గురించి చూద్దాం, సింధు నాగరికత గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత వేదిక్ ఏజ్ అంటే వేదకాలం గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మనకి ఏన్షియంట్లో చాలా క్రూషియల్ చాప్టర్, ఎక్కువ వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ సింధు నాగరికత మన భారతదేశం యొక్క నాగరికతను ఎలా మొదలైంది. ప్రపంచంలో 3 నాగరికతలు ఉంటాయి. మొట్టమొదటి నాగరికత మెసపెటేమియా నాగరికత, ఇప్పుడు ఇరాక్ దేశం ఉంది కదా అక్కడ ఉన్నది. తర్వాత వచ్చేసి ఈజిప్ట్ నాగరికత, ఇప్పుడు ఈజిప్ట్ దేశం ఉంది కదా అక్కడ మొదలైంది. 3వ నాగరికత మన సింధు నాగరికత. ఇది ప్రపంచంలోనే 3వ నాగరికత, మొట్టమొదటి పట్టణ నాగరికత. అర్బన్ సివిలైజేషన్ కూడా ఇదే అనమాట. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ పరంగా వీళ్ళు ఏమడిగారు, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి 3 రకాలుగా చదువుకోవాలి మీరు ఎగ్జామినేషన్ పరంగా. అంటే ఈ సింధు నాగరికతని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని మీరు చదవాలి. అందులో మొట్టమొదటి వచ్చేసి బేసిక్ థింగ్స్ అనమాట, ఇంట్రో అంటాం. ఇంట్రో అంటే సింధు నాగరికతకి మిగతా నాగరికతకు సంబంధించినటువంటి భేదాలు కావచ్చు. ఇప్పుడు పట్టణ నాగరికత మంది మొట్టమొదటిది, కానీ మిగతా 2 గ్రామీణ నాగరికతలు, రూరల్ సివిలైజేషన్స్. మంద మాత్రమే అర్బన్ సివిలైజేషన్. అర్థమైందా? ఇదొకటి. ఇలా అనమాట. కాబట్టి ఇంట్రడక్షన్ మొత్తం చూడండి. సింధు నాగరికత అనేది సింధు మరియు దాని యొక్క నదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో మొదలైంది. ఇలా చూడండి. ఇక్కడ ప్రధానంగా మీరు ఈ సింధు నాగరికతని 2 పార్ట్స్గా మనం ప్రధానంగా చేస్తే ఫస్ట్ పార్ట్ వచ్చేసి సైట్స్ అనమాట. దీనికి సంబంధించిన సైట్స్ అంటే ప్రదేశాలు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ప్రదేశాలు మనం సైట్స్ అంటాం. ఈ సైట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు హరప్పా ఉంది, హరప్పాకి సంబంధించి చదువుకోవాలి. హరప్పాని ఏ నది ఒడ్డును కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, అక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు, అక్కడ ఎటువంటి ఫైండింగ్స్ అనమాట, ఎటువంటి ఫైండింగ్స్ అనేవి మేజర్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మిగతా ప్రదేశాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం యూనిక్గా ఉండే ఏమైనా ఉన్నాయా అటువంటివి. కాబట్టి నేనైతే మీకు ఇక్కడ ఫైండింగ్స్ అనమాట,
సో ఫైండింగ్స్ అంటే ఇక్కడ ఏమేమి కనిపెట్టారు, సో ప్రధానంగా ఇక్కడ త్రవ్వకాల్లో కనిపెట్టినవి ఖచ్చితంగా చూసుకోండి. అమ్మతల్లి విగ్రహం, మదర్ గాడెస్, పశుపతి ముద్రిక, పశుపతి శీలు, ఇంకా కొన్ని మనకి దున్నినటువంటి భూమి, నాగలి, గుర్రం యొక్క అవశేషాలు కూడా దొరికాయి అనమాట. గుర్రము ఐరన్ అనేది తెలియదు, కానీ గుర్రం అవశేషాలు ఒక సైట్లో దొరికాయి కదా. సో ఇలాంటివి, ఎక్కడ టైడల్ పోర్ట్ ఉన్నది, ఎక్కడ పెద్ద స్టేడియం ఉన్నది, సో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి నగరం ఏంటి, ఏ రాష్ట్రంలో ఎటువంటివి ఉన్నాయి, పాకిస్తాన్ ఇండియాలో ఉంటాయి ఇవి ప్రధానంగా సైట్స్. అయితే మన రాష్ట్రంలో, మన దేశంలో హర్యానాలో ఎటువంటి సైట్ ఉంది, రాజస్థాన్లో ఏది ఉంది, ఇలా కొన్ని స్పెషల్ థింగ్స్ అనమాట. అవన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇంకొక పార్ట్ వచ్చేసి ఇంట్రోలో ఇవి కాకుండా జనరల్ కండిషన్స్ అనుకోండి. సో జనరల్ కండిషన్స్ అనమాట. ఎలా చదువుకోవాలంటే అప్పట్లో సొసైటీ ఎలా ఉన్నది, సమాజం అనేది ఎలా ఉన్నది, తర్వాత వచ్చేసి రిలీజియన్, మతం ఎలా ఉన్నది, తర్వాత వచ్చేసి ఎకానమీ ఎలా ఉన్నది. సో ఎకానమీ అనేది ఎలా ఉన్నది, సొసైటీ, సమాజము, రిలీజియన్, మతము, ఎకానమీ. సో ఇటువంటి వ్యవస్థలు అనమాట. ఇటువంటి వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి. సో ఎకానమీలో మనకి ట్రేడ్ అండ్ కామర్స్, సో ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉన్నది, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి మీరు. ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో అర్థమైంది. ఇక్కడ లక్షణాలు అన్నారు కదా, సాలెంట్ ఫీచర్స్లో ఇందులో ప్రధానంగా ఎక్కువ ఇవే వెయిటేజ్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాప్టర్లో ఇటువంటివి ఎక్కువ అడుగుతారు. అప్పట్లో ఏ విధంగా పూజించేవాళ్ళు, సొసైటీ ఎలా ఉన్నది, స్లేవరీ ఉన్నదా, రాజులు ఉన్నారా, ఇటువంటి అన్నీ కూడా చూసుకోవాలన్నమాట మీరు. అర్థమైందా? ఇవన్నీ క్లారిటీగా చూడండి. సో వీటికి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా మీకైతే మన యాప్ శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. చూడండి, మీరు వెళ్ళి కోర్సులో ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం, కొన్ని క్లాసెస్ అని అప్లోడ్ చేస్తున్నాం ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అవి చూసినా మీకు అర్థమవుతుంది డెమో క్లాసుల లాగా. కాబట్టి ఈ విధంగా మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ ప్రదేశాలు ఫైండింగ్స్తో పాటుగా జనరల్ కండిషన్స్ కూడా బాగా చూసుకోండి. ఎక్కువ ఇక్కడ వెయిట్ అడుగుతున్నారు. సొసైటీ వీటికి సంబంధించి ట్రేడ్ అండ్ కామర్సు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి అప్పట్లో, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా మనకి స్క్రిప్ట్కి సంబంధించి, వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించి ఇలాంటివన్నీ కూడా చూడాలన్నమాట. ఓకేనా? సో టౌన్ ప్లానింగ్, ఇంకా మనకి ఇక్కడ సొసైటీలో టౌన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అప్పట్లో. టౌన్ ప్లానింగ్, సో అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ చూడండి. ఓకేనా? క్లియరా? సింధు నాగరికతను ఎలా చదువుకోవాలి, ఫైండింగ్స్, ప్రదేశాలు, అది ఏ నది ఒడ్డున కనిపెట్టారు, ఇయర్ చూసుకోండి. ఎందుకంటే ఆర్డర్ అడుగుతారు ఒక్కోసారి సైట్స్. ఎవరు కనిపెట్టారు, ఎవరు తవ్వకాలు జరిపారు, ఏ నది ఒడ్డున, ఏ సంవత్సరంలో, అక్కడ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఇలాంటివి చూడాలి. తర్వాత వచ్చేసి వేదికేజ్ అనమాట. వేదికేజ్, సో వేదికేజ్ అంటే వేదకాలం. సో వేదకాలం అంటాము తెలుగులో. ఈ వేదకాలం అనేది ఆల్మోస్ట్ మనకి 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు ఉంటుంది. సో బీసీ వరకు ఉంటుంది అనమాట. సో ఇంతవరకు 1500 బీసీ వరకు మనకి ఏముంటుంది, సింధు నాగరికత ఉంటుంది అనమాట. అంటే మన భారతదేశానికి ఆర్యులు వచ్చారు, ఆర్యులు వస్తారు, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ వచ్చిన తర్వాత ఈ సింధు నాగరికత అంతరించిపోతుంది వాళ్ళ దాడుల ద్వారా, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల. ఆ థియరీ అనేది ఏదో ప్రూవ్ అవ్వలేదు అన్నమాట కరెక్ట్గా. కాబట్టి ఆరియన్స్ వచ్చిన తర్వాత వేద నాగరికత మొదలవుతుంది. దీన్ని సెకండ్ అర్బనైజేషన్ అంటాం మనం, రెండో పట్టణీకరణ అని చెప్పేసి నాగరికత, రెండో పట్టణ నాగరికత లేదా సెకండ్ సివిలైజేషన్ అని చెప్పేసి అంటాం మన ఇండియాలో. కాబట్టి వేద నాగరికతలో ఎలా చదువుకోవాలి, వేద నాగరికతలో సింపుల్గానే చదవండి. ఎక్కువగా డ్రెస్సెస్ కూడా మనకి రెండు ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ వచ్చేసి ఎర్లీ వేదిక్ పీరియడ్, అంటే తొలి వేదకాలం. సో తొలి వేదకాలము, ఇంకోటి వచ్చేసి మలివేదకాలం, అంటే లేటర్ వేదిక్ పీరియడ్ అనమాట, అంటే మలివేదకాలం. రెండు ఉంటాయి. వీటికి మధ్య డిఫరెన్సెస్ అనమాట. డిఫరెన్సెస్ అంటే భేదాలు. సో భేదాలు ఏమున్నాయి, ప్రధానంగా ఎర్లీ వేదిక్ పీరియడ్కి లేటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించినటువంటి భేదాలు ఏమున్నాయి. భేదాలంటే ఎలా చదువుకోవాలి, సొసైటీకి సంబంధించి, అంటే సమాజానికి సంబంధించి, రిలీజన్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, ఇంకా కుటుంబ వ్యవస్థ, వీటికి సంబంధించి, ఉమెన్కి సంబంధించి, ఇంకా గాడ్స్ అన్నీ చదువుకోవాలి. అంటే తొలి వేద కాలానికి మలివేద కాలానికి మధ్య ఎటువంటి భేదాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. తొలి వేద కాలం మనకు మొత్తం 4 వేదాలు ఉంటాయి. 4 వేదాలు ఉంటాయి, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, అధర్ణ వేదం అని. ఇందులో మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదాన్ని ఏమంటారంటే తొలి వేద కాలం అంటారు. తొలి వేద కాలం అంటే ఋగ్వేద కాలమే. మలివేద కాలం అంటే మిగతా వేదాల కాలం అనమాట. వీటికి మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి కొన్ని చూడండి. గాడ్స్, వాళ్ళకి ఆక్యుపేషన్ ఏంటి, ఈ డిఫరెన్సెస్ అనేది బాగా చూసుకోండి. ఇవి అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. విధాత, సభ, సమితి, గణ, ఎందులో ఉమెన్ పాల్గొంటారు, ఎందులో పాల్గొనరు, ఎకానమీ వ్యవస్థ ఎలా ఉన్నది అప్పట్లో, ట్రేడ్ కామర్స్ ఏమన్నా, పోర్ట్ సిటీస్ ఉన్నాయా, రేవు పట్టణాలు ఉన్నాయా, ఇలాంటివి చూసుకోవాలి. తర్వాత ఇదే వేద నాగరికతలో మీరు చూసుకోవాల్సిన రెండో అంశం వచ్చేసి వేదిక లిటరేచర్ అనమాట. లిటరేచర్, సాహిత్యం, వేద సాహిత్యం.
ఇది ఇంపార్టెంట్. లిటరేచర్ అనమాట, లిటరేచర్. సో వేద సాహిత్యంలో వేదాలు ఎన్ని ఉన్నాయి, అసలు వేదాలు ఏం చెప్తున్నాయి, ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్ అనమాట, ప్రైమల్ మెన్, విశ్వం పుట్టుక గురించి మొట్టమొదటి మానవుడి గురించి ఋగ్వేదం చెప్తుంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తుంది, స్తుతుల గురించి ఏం చెప్తుంది, ఋగ్వేదంలో ఎక్కువగా ప్రస్తావించబడిన దేవుడు ఎవరు, అసలు వేదకాలంలో ఎక్కువ ప్రస్తావించబడిన నది ఏంటి, పవిత్రమైన నది ఏంటి, ఈ వేదకాలంలో ఉన్న నదుల పేర్లు ఏంటి అప్పట్లో. ఇంకా మనం చూసుకుంటే అప్పట్లో అగ్రికల్చర్కి సంబంధించిన సోర్సెస్ ఏమున్నాయి, సత్పథ బ్రాహ్మణి ఉంటాయి కదా అలాంటివి. ఈ మనకి అరణ్యకాసు, బ్రాహ్మణాసు ఇలా ఉంటాయి కదా. ఉపనిషత్తులు అంటే ఏంటి, ఉపవేదాలు అంటే ఏంటి, వేదాంత అంటే ఏంటి, వేదాంగాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ స్క్రిప్చర్లో వస్తాయన్నమాట, సాహిత్యంలో వస్తాయి. కాబట్టి అవన్నీ క్లారిటీగా చూసుకోండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదవాలి వేదిక్ ఏజ్ని. ఒకటి ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్కి సంబంధించిన డిఫరెన్సెస్, తర్వాత వేదిక్ లిటరేచర్, ఇలా చదువుకుంటే చాలు. మన కోర్సులో శివన్ కాన్సెప్ట్స్లో మనం లాంచ్ చేసినటువంటి హిస్టరీ మాడ్యూల్లో ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా సోర్సుల నుంచి మీరు ఒక బుక్ చదివితే కవర్ కానటువంటి ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ కూడా ప్రజెంట్. సో మనకి 2026కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ట్రెండింగ్ ఎలా ఉంటుందో ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం అనాలిసిస్ చేసి కోర్స్ అయితే ప్రిపేర్ చేసాం. మీరైతే చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఏమైనా ఫ్రెషర్స్ అయినా, బిగినర్స్, లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, సబ్జెక్టు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ కొంచెం గ్యాప్ వచ్చిన వాళ్ళైనా అందరికి కూడా మన మాడ్యూల్స్ చాలా వరకు బాగా కవర్ అవుతాయి అన్నమాట. అంటే చాలామంది ఎంతవరకు చదవాలి, ఎంత డెప్త్గా వెళ్ళాలి తెలియటం లేదు. చాలా డెప్త్గా వెళ్ళిపోయి సబ్జెక్ట్ సరిగా చదవలేకపోతున్నారు. సో ఇది పోటీ పరీక్ష, దానికి ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలి. పిహెచ్డీ చేయట్లేదు కదా ఇక్కడ. సో ఎగ్జామ్ క్లియర్ అయ్యేదానికి, హిస్టరీలో మంచి మార్క్స్ తెచ్చుకునేదానికి ఎంతవరకు ప్రిపేర్ అంతవరకు అనమాట. కాబట్టి స్క్రాప్ అంతా తీసేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనమైతే లెక్చర్స్ అనేవి ఇస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అర్థమైంది కదా సింధు నాగరికతకి అలానే వేదకాలానికి సంబంధించి ఎలా చదువుకోవాలని. తర్వాత ఏమి ఇచ్చారంటే ఎమర్జెన్స్ ఆఫ్ ది బుద్ధిజం అండ్ జైనిజం. అంటే మన భారతదేశంలో కొన్ని న్యూ రిలీజన్స్ అనమాట, కొన్ని కొత్త మతాలు వచ్చాయి, కొన్ని కొత్త మతాలనే పుడతాయన్నమాట. అందులో ప్రధానమైనది వచ్చేసి ఒకటి బౌద్ధ మతం. సో బౌద్ధ మతము, ఇంకోటి వచ్చేసి జైన మతం, ఇంకోటి వచ్చేసి ఏంటి జైన మతం. సో బౌద్ధ మతము, జైన మతం, బౌద్ధ మతం. అయితే మొట్టమొదటి పుట్టింది మాత్రం జైన మతం అనమాట. జైన మతం అనేది చాలా ఓల్డెస్ట్. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. అంటే తీర్థంకరులు అంటే బౌద్ధ మతంలో బుద్ధుడు ఎలానో అక్కడ తీర్థంకరుడు అలా అనమాట. జైన మతంలో 24వ తీర్థంకరుడు ఉన్నప్పుడు వర్తమాన మహావీరుడి కాలంలో బౌద్ధ మతం పుడుతుంది. అంటే బుద్ధుడి కంటే 23 మంది తీర్థంకరులు ఉన్నారు. అంటే వర్తమాన మహావీరుడితో కంటెంపరీ. అంత ఓల్డ్ది జైనిజం. ఎంత ఓల్డ్ అంటే లార్డ్ కృష్ణ ఉన్నారు కదా. సో లార్డ్ కృష్ణుడి యొక్క కజిన్ బ్రదరే జైన మతంలో ఉంటారు. సో అంత ఓల్డ్ అనమాట జైన మతం అనేది. సో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ జైన బౌద్ధ మతంలో బౌద్ధ మతం నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది హిస్టరీలో. ఎందుకంటే మనకి సిలబస్ ప్రకారం కూడా జైన మతం కంటే కూడా బౌద్ధ మతంలోనే ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వెయిటేజ్ అంటే మనం ఎలా చెప్పుకోవాలంటే 70:30 బౌద్ధ మతం నుంచి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి ప్రశ్నలు. సో చూద్దాం, ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసుకుందాం, బౌద్ధ మతం గురించి చూద్దాం. బౌద్ధ మతం. సో బౌద్ధ మతంలో మీరు మామూలు బేసిక్స్ థింగ్స్ మొత్తం చదవండి, బేసిక్గా చదువుకోండి. కొన్ని ఏరియాస్ మాత్రం బాగా ఫోకస్ చేయాలి. అందులో బుద్ధ లైవ్ సింబల్స్ అనమాట. బుద్ధుడికి సంబంధించి కొన్ని లైవ్ సింబల్స్ ఉంటాయి. అంటే లోటస్ అని, ఎలిఫెంట్ అని, ఇట్లాంటివి బాగా అడుగుతూ ఉంటారు. సో అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇవి డాక్ట్రిన్స్ అనమాట. బుద్ధిజంకి సంబంధించినటువంటి డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు ఏంటి, అసలు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి అవన్నీ చూసుకోండి. 8 పాత్ కావచ్చు, అష్టాంగ మార్గము, త్రిరత్నాసు, ఇలాంటివన్నీ కూడా బౌద్ధ మతంలో ఉంటాయి. అవన్నీ చూడాలి. తర్వాత సెక్స్ అనమాట. బౌద్ధ మతం 2 రకాలుగా విడిపోయింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే హీనాయన బుద్ధిజము, మహాయన బుద్ధిజం, వజ్రాయన బుద్ధిజం. వీటికి సంబంధించి ఫ్యాక్ట్స్ మొత్తం చూడాలి. హీనాయన బుద్ధిజానికి, మహాయన బుద్ధిజానికి సంబంధించి ఎటువంటి తేడాలు ఉన్నాయి, ఎటువంటి భేదాలు ఉన్నాయి, ఎటువంటి పోలికలు ఉన్నాయి, వాటికి ప్రొపౌండర్స్ ఎవరు, అవి ఏం చెప్తున్నాయి, మొత్తం క్లియర్గా చూడాలి. ఇక్కడ లైఫ్ సింబల్స్తో పాటుగా బుద్ధుడికి సంబంధించిన జీవి చరిత్ర అనమాట. అంటే బుద్ధుడు ఎక్కడ మోక్షం పొందాడు తపస్సు చేసి, ఏ నది ఒడ్డున, ఏ చెట్టు కింద, ఏ ప్రాంతంలో, ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడిచ్చాడు, ఇలాంటివన్నీ చూడండి. ఇవన్నీ అడుగుతారు. సో వీటితో పాటుగా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనమాట. కౌన్సిల్స్ ఉంటాయి. సో బౌద్ధ మండలాలు, బౌద్ధ సంగీతులు మొత్తం 4 ఉంటాయన్నమాట. ఈ 4 ఎక్కడ జరిగాయి ఆర్డర్లో చూసుకోండి. వేదిక ఎక్కడ, వెన్యూ ఎక్కడ ఉంది, కండక్ట్ చేసిన రాజు ఎవరు, అది నిర్వహించిన రాజు ఎవరు,
ఆ బౌద్ధ మండలికి అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా, ఉపాధ్యక్షులు ఉన్నారా, అసలు ఏం చెప్పారు, మొట్టమొదటి బౌద్ధ మండలి ఏం చెప్పారు, సెకండ్ బౌద్ధ మండలి ఏం చెప్పారు, థర్డ్ బౌద్ధ మండలి అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏం చెప్పారు, ఎక్కడ జరిగాయి, రాజు ఎవరు అన్నీ చూసుకోండి క్లారిటీగా. సో చివరిగా ఇలా మీరు చదువుకుంటే ఇక మిగిలింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే బౌద్ధ మతానికి సంబంధించి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే మనకి లిటరేచర్తో పాటుగా లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బౌద్ధ మతానికి సంబంధించిన లిటరేచర్ అనమాట. లిటరేచర్ మొత్తం క్లియర్గా చూసుకోండి. ఎటువంటి బుక్స్ ఉన్నాయి, బుద్ధ చరిత్ర, అంగుటార నికాయ అని చెప్పేసి ఉంటాయి మనకి, వినయ పీఠక, సుత్తా పీఠక, అభిధమ్మ పీఠక, పీఠకాలు ఉంటాయి. పీఠికలు చాలా ఇంపార్టెంట్. పీఠికలు అవి మనకి పవిత్ర గ్రంథాలు అనమాట బౌద్ధ మతంలో. ఎవరు రాశారు, ఉపాలి, ఆనంద, అశ్వఘోషుడు, వీళ్ళందరూ చూసుకోండి. ఇంకా మనకి బోధిసత్వులు ఉంటారు. మహాయాన బుద్ధిజంలో బుద్ధుడితో పాటు బోధిసత్వులు కూడా పూజిస్తారు. మైత్రేయ బుద్ధ, అమితాభ, స్కంద, ఇలా పద్మపాణి, అవలోకతేశ్వర, వీళ్ళందరి గురించి చూసుకోవాలి. కాబట్టి ఓవర్వ్యూ, బౌద్ధ మతానికి సంబంధించిన ఓవర్వ్యూ చూసుకోండి. ఇక ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆర్కిటెక్చర్లో స్తూపాలు, బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, అశోకుడి యొక్క దమ్మా పాలసీ ఏం చెప్తుంది, అశోకుడి యొక్క స్తూపాలు ఎక్కడ ఉన్నాయి, సారనాథ్, వీటికి సంబంధించి అంటే బౌద్ధ మతానికి అటాచ్ అయి ఉన్నవి. సో బౌద్ధ మతాన్ని విదేశాలకు వ్యాప్తి చేసింది ఎవరు, ఇలాంటివన్నీ క్లారిటీగా చూసుకోండి. బౌద్ధ మతానికి సంబంధించి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. బుద్ధిజానికి సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ సిద్ధాంతాలు బాగా చూసుకోండి. సెక్స్ అనమాట. మహాయాన బుద్ధిజానికి, హీనాయన బుద్ధిజానికి సంబంధించిన డిఫరెన్సెస్ ఇలాంటివి అడుగుతుంటారు. సో నెక్స్ట్ మనకి జైన మతం. జైన మతంలో కూడా సేమ్ ఇలానే అనమాట. ఫస్ట్ మీరు వర్తమాన మహావీరుడికి సంబంధించి క్లారిటీగా చదవండి. వర్తమాన మహావీరుడికి సంబంధించిన మొత్తం, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఏ వంశానికి సంబంధించిన వాడు, ఇవి బేసిక్స్ థింగ్స్ అనమాట. అవి సిల్లీగా ఉన్నాయి కదా, అడగరేమో ఎగ్జామ్లో, ఫ్యాక్ట్స్ కదా అనుకోవద్దు. ఫ్యాక్ట్స్నే కాన్సెప్ట్ కూడా అడగొచ్చు అనమాట. మీకు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడగొచ్చు, వర్తమాన మహావీరుడి గురించి క్రింది వాక్యాలు ఏది కరెక్ట్ అని అడగచ్చు, కింద అడగొచ్చు అనమాట. జ్ఞాత్రిక వాజ్ ది క్లాన్ ఆఫ్ వర్తమాన మహావీర, ఇట్లా అడగొచ్చు. కాబట్టి ఫ్యాక్ట్స్ని ఎప్పుడు కేర్లెస్ చేయకూడదు. అలా అని చెప్పేసి డెప్త్గా కూడా వెళ్ళిపోకూడదు. సబ్జెక్ట్ మరీ ఎక్కువ డెప్త్ కూడా వెళ్ళకూడదు అనమాట. ఇలా క్లారిటీగా చూసుకోండి. కాబట్టి వర్తమాన మహావీరుడి గురించి నెక్స్ట్ జైన కౌన్సిల్స్ ఉంటాయి. జైన కౌన్సిల్స్ సెక్ట్స్ కూడా ఉంటాయి. సో దిగంబర సెక్టు, శ్వేతాంబర సెక్టు, సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చూసుకోండి. సో జైన మతానికి సంబంధించి, సో జైన మతానికి సంబంధించిన డాక్టరీన్స్ మొత్తం చూసుకోవాలి. సిద్ధాంతాలు ఏమున్నాయి, జైన కౌన్సిల్స్, జైన మండలం కూడా జరుగుతాయి అన్నమాట. అవి ఎక్కడ జరిగాయి, జైన మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏమున్నాయి, జైన మతానికి సంబంధించినటువంటి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలతో పాటుగా సెక్స్ అనమాట. దిగంబర శాఖ, శ్వేతాంబర శాఖకు సంబంధించిన డిఫరెన్సెస్, బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని ప్రోత్సహించినటువంటి రాజవంశాలు, రాజులు ఎవరున్నారు, అవి కూడా చూడండి. ఓకేనా. సో క్లియర్ ఎంతవరకు జైన మతం, బౌద్ధ మతానికి సంబంధించి. సో నెక్స్ట్ ఏం ఇచ్చారంటే మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్ ఇచ్చారు. సో మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, ఇందులో ఏమడిగారంటే అడ్మినిస్ట్రేషన్. చూడండి, రాజుల గురించి అడగట్లేదు ఇక్కడ. మీరు అశోకుడు గురించి, చంద్రగుప్త మౌర్య గురించి, అలానే ఆ బిందుసారుడు గురించి, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, విక్రమాదిత్య, కుమారగుప్త ఇట్లా అడగట్లేదు. వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏంటి, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు రాజుల యొక్క బిరుదులు ఏంటి, అట్లాంటివి అడగట్లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సిలబస్ ఏమని. అడ్మినిస్ట్రేషను, సోషియో ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. కాబట్టి మీరు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి, సో మౌర్య సామ్రాజ్యం, సో గుప్తుల కంటే చాలా ముందుంటుంది మౌర్య సామ్రాజ్యం. సో మౌర్య సామ్రాజ్యానికి అలానే గుప్త సామ్రాజ్యానికి సంబంధించి కామన్గా చదువుకోవాలి ఇక్కడ. సో మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం మధ్యలో చాలా ఉంటాయి, కానీ ఈ రెండు మాత్రం చాలా పెద్ద ఎంపైర్స్ అనమాట, పెద్ద సామ్రాజ్యాలు మన ఏన్షియంట్ హిస్టరీలో. అందుకే మౌర్యన్ ఏజ్ దగ్గర నుంచి పోస్ట్ మౌర్యన్ ఏజ్ అంటారు, మళ్ళీ గుప్తుల వరకు. వీళ్ళిద్దరికి సంబంధించి అంటే మీరు మౌర్యులకి సంబంధించి అలానే గుప్తా ఎంపైర్కి సంబంధించి ఏం చదువుకోవాలి. సో ఒకటి పరిపాలన. సో పరిపాలన అనమాట, వీళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉన్నది, సో రాజ్యాన్ని ఎలా విభజించారు, దాన్ని రాష్ట్రాలుగా విభజిస్తారనమాట. కొన్ని భాగాలు విభజిస్తారు కదా, ఆ విభజించిన వాటికి అధిపతులు ఎవరున్నారు, రాజు యొక్క మంత్రి మండలి ఎవరెవరు ఉంటారు, ఉన్నతాధికారుల యొక్క పేర్లు ఏంటి, సో ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటారు, అలానే గ్రామ పరిరక్షకుడిని ఏమంటారు. సో ఇంకా వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట, స్పైసు అంటే గూఢాచారులు, ఇట్లా ఆ ఉన్నతాధికారులు మొత్తం కూడా పరిపాలన మొత్తం కూడా చూసుకోండి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషను, అలానే మనకి ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అంటే విలేజ్ లెవెల్ ఎలా ఉంది, ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఏం అడిగారు, సోషియో ఎకనామిక్, రిలీజియస్ అనమాట. అంటే సామాజిక, సొసైటీకి సంబంధించి ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు. సో మత పరిస్థితులు ఇవి చదువుకోవాలి. అంటే మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో సమాజం ఎలా ఉన్నది, కుటుంబ వ్యవస్థ కావచ్చు, సతీ ఉన్నదా, మూఢనమ్మకాలు, వివాహ వ్యవస్థ ఎలా ఉన్నది, అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ, అప్పట్లో మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి, ఆదాయం ఎలా వచ్చేది, తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్ కావచ్చు,
వ్యాపారము, పోర్ట్ సిటీస్ ఇవన్నీ చూడండి. ఓకేనా. నెక్స్ట్ మత పరిస్థితులు, మతం ఎలా ఉన్నది. ఇప్పుడు మనకి మౌర్య సామ్రాజ్యంలో చూడండి, చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని పాటించాడు. వాళ్ళ కొడుకు బిందుసారుడు అజీవిక మతాన్ని పాటించాడు. వాళ్ళ కొడుకు అశోకుడు బౌద్ధ మతాన్ని పాటించాడు. ముగ్గురు 3 మతాలు. ఇంకొక వ్యక్తి ఉంటే కుమారగుప్తుడేమో శైవ మతాన్ని పాటించాడు. శివుణ్ణి పూజించాడు, కార్తికేయుణ్ణి. ఇట్లా చాలా 4 మతాలు పాటించారు వాళ్ళు. అట్లా గుప్తుల కాలంలో ఎటువంటి మతానికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి. దానికి సంబంధించి కాయిన్స్ అంటే దేవుడి బొమ్మలతో కాయిన్స్ తీసుకొచ్చారు, ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవి. అలానే వీళ్ళ కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట, కళలు, నిర్మాణాలు. సో ఎటువంటి కళలు, నిర్మాణాలు ఉన్నాయి మనకి మౌర్యుల కాలంలో బౌద్ధ మతానికి సంబంధించి ఉంటాయి. చాలా స్తూపాలు ఇవన్నీ నిర్మించారు అశోకుడు. సో అవన్నీ చూడండి. తర్వాత మనకి గుప్తుల కాలంలో కూడా టెంపుల్స్ తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో ఆలయ నిర్మాణాలు చేపట్టింది ఎవరంటే గుప్తులు. నగరాశైలిలో నిర్మించారు. దశావతార టెంపుల్, పంచాయతన టెంపుల్ అంటారు. ఇంకా మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి వీళ్ళకి సంబంధించి, ఎవరికి గుప్తుల కాలానికి సంబంధించి. అవి వాటితో పాటు ఇంకా గుహలు ఏమైనా ఉన్నాయా మౌర్యుల కాలంలో, ధౌలీ కేవ్స్, ఇవన్నీ గుహలు కూడా, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ సంబంధించి ఇవన్నీ కూడా చూసుకోవాలి నీట్గా. ఓకేనా. తర్వాత ఏమైనా లిటరేచర్, సాహిత్యం గుప్తుల కాలానికి వీళ్ళకి సంబంధించి. మౌర్యుల కాలంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కౌటిల్యుడు ఉన్నాడు. సో కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్య కాలంలో ఉన్నాడు. ఆయన రాసిన అర్థశాస్త్ర కావచ్చు, మెగస్తనీస్ రాసినటువంటి ఇండిక కావచ్చు, ఇటువంటి సాహిత్యం కూడా చూసుకోవాలి. విశాఖదత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షస వాళ్ళకి సోర్సెస్గా ఉంటాయి కొన్ని. తర్వాత గుప్తుల కాలంలో చాలామంది ఉంటారు కవులు. విక్రమాదిత్య ఆస్థానంలో 9 మంది ఉంటారు నవరత్నాలు అని చెప్పేసి. ఆ 9 మందికి సంబంధించిన బుక్స్, వాళ్ళు ఏ భాషను ప్రోత్సహించారు, ఆ 9 మంది ఎవరున్నారు, వాళ్ళు రాసినటువంటి రచనలు ఏమున్నాయి, పుస్తకాలు, గ్రంథాలు ఏమున్నాయి, అన్నీ చాలా క్లారిటీగా చూసుకోవాలి ప్రతి అంశం కూడా. ఇక్కడ మిమ్మల్ని రాజు గురించి అవసరం లేదు. ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అవి బాగా చదవండి, అవే అడుగుతారు ఎగ్జామినేషన్లు ఎక్కువ. ఓకేనా. ఇలా చదువుకోవాలి లిటరేచర్ వరకు. సో క్లియరా. మౌర్య సామ్రాజ్యానికి, గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన నాణ్యాలు కూడా చూసుకోవాలి. నాణ్యాలు, గ్రంథాలు అన్నీ కూడా అడుగుతారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హర్షవర్ధన అండ్ ఈజ్ అచీవ్మెంట్. హర్షవర్ధనుడు అంటే మనకి గుప్తుల తర్వాత, సో గుప్తుల తర్వాత ప్రధానమైనటువంటి రాజు ఎవరంటే హర్షవర్ధనుడు. సో హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి విజయాలు అనమాట. ఈయన యొక్క విజయాల గురించి కూడా అడిగారు. హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు, ఆయన చేసినటువంటి విజయాలు ఏమున్నాయి, ఆయన కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరున్నారు. సో కవులు ఎవరున్నారు, ఫారెన్ ట్రావెలర్స్ కూడా చూసుకోండి. విదేశీ యాత్రికులు ఎవరి కాలంలో ఎవరెవరు వచ్చారు. ఇప్పుడు మెగస్తనీస్ వచ్చాడు చంద్రగుప్త మౌర్య కాలంలో. హర్షవర్ధనుడి కాలంలో హుయాన్ సాంగ్ వస్తాడు చైనా నుంచి. అర్థమైందా. ఆయన వల్ల ఆయన మహాయాన బుద్ధిజాన్ని పాటిస్తాడు. కాబట్టి వీళ్ళ కాలంలో కవులు, విశాఖదత్తుడు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి కవులు ఉన్నారు, కవులు వాళ్ళు రాసిన గ్రంథాలు అవన్నీ కూడా హర్షవర్ధనుడి కాలంలో కూడా చూసుకోండి. హర్షవర్ధను ఓడించినటువంటి ఆ చాళుక్యరాజు ఎవరంటే 2వ పులకేశి అనమాట, నర్మదా యుద్ధంలో. కాబట్టి ఇలా మీరు ఏన్షియంట్ హిస్టరీని ఈ విధంగా చదువుకోవాలి. ఇక్కడ నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా క్లారిటీగా చూసుకున్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, చరిత్రని బోర్గా ఫీల్ అవ్వద్దు. చరిత్ర సబ్జెక్ట్ని బోర్గా ఫీల్ అవ్వకుండా మనసు పెట్టి చదవండి, ఫోకస్ అనమాట. మీరు ఎంత ఫోకస్గా చదివితే అంత బాగా అర్థమవుతుంది హిస్టరీ అనేది. మీరు దాన్ని డెప్త్ అంటే బోరింగ్గా తీసుకున్నారనుకోండి, ఆ టెర్మినాలజీస్ అవన్నీ ఇంట్రెస్ట్ రావన్నమాట. ఇక్కడ మిమ్మల్ని రాజుల గురించి టైటిల్స్ అవన్నీ చదవమని లేదు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ మనకి హిస్టరీలో సెకండ్ పార్ట్ అనమాట, అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ బాగా ఫోకస్ చేయాలి మీరు, అర్థమైందా. కాబట్టి ఇలా చూడండి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు రెఫరెన్స్ బుక్స్ అవన్నీ తీసుకొని చదువుతారు. మీకు సరిగా హిస్టరీ అర్థం కాకుండా రిస్క్ చేయొద్దు. ఎందుకంటే ఆస్పిరెంట్స్ హిస్టరీలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది అయితే 100కి 100% క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ పెడతారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు హిస్టరీలో. కాబట్టి ఎవరైనా హిస్టరీలో మేము వీక్గా ఉన్నాము, మాకు సరిగా అర్థం కావట్లేదు, ఎటువంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి ఇవన్నీ తెలియకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మాడ్యూల్స్ లాంచ్ చేస్తున్నాం. మీకు ఏన్షియంట్ సపరేట్గా ఉంటుంది, మిడివల్ సపరేట్ ఉంటుంది, మోడర్న్ ఇండియా సపరేట్ ఉంటుంది, లేదు మొత్తం కావాలనుకుంటే మొత్తం కలిపి ఉంటాయి. సో ఇండియన్ హిస్టరీ మొత్తం కలిపి కూడా కాంబో కోర్స్ కూడా ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ కనండి మనం ఇస్తున్నాం. సో మనం కంప్లీట్గా ఆన్లైన్ ఉంటుంది చూడండి. సో హైదరాబాద్కి రాలేటువంటి వాళ్ళు, ఆఫీస్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, హౌస్ వైఫ్స్ కావచ్చు, తక్కువ టైం ఉండే వాళ్ళకి మన కోర్సులు పర్ఫెక్ట్గా మీకు సూట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక చాప్టర్ని 1 అవర్లో చదవచ్చు, 1 వీక్లో చదవచ్చు. సో 1 అవర్కు 1 వీక్ కాకుండా దాన్ని ప్రాపర్గా ఎంత టైం పెట్టాలి, సో మొత్తం కవర్ అయ్యేలాగా ఎంత టైం పెట్టి ప్రాపర్గా చదవాలో ఆ విధంగా మనం షార్ప్గా, స్వీట్ అండ్ క్రిస్పీగా ఇచ్చాం ప్రతి పాయింట్ కూడా మన మాడ్యూల్లో. సో క్లియర్గా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యేలాగా పీవైక్యూస్ మొత్తం సాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన కోర్సులో ఉంటాయి. డెమోస్ కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. హిస్టరీ సబ్జెక్ట్స్ కావచ్చు, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ అన్ని కోర్సులు కూడా చాలా ఒక పకడ్బందీగా తీసుకొచ్చాం అనమాట, ఒక ప్రణాళికతో.
ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా వేటిని కేర్లెస్ చేయకుండా డెప్త్గా కాకుండా పోటీ పరీక్షలకి ఎంతవరకు కోసం అంతవరకు తీసుకొచ్చాం. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. సో మన టెస్ట్ సిరీస్లో కూడా ప్రశ్నలు కూడా చాలా లాజికల్గా ఉంటాయి. మన టెస్ట్ సిరీస్లో ప్రశ్నలు కానీ మీరు సాల్వ్ చేశారంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో ఏబిపిఎస్సి టీజీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. లాజిక్స్ అనమాట, నథింగ్ బట్ ఏ లాజిక్స్. ఇక్కడ గంటలు కూర్చొని చదువుకుంటే అవ్వదు. ఎగ్జామ్ స్మార్ట్గా ప్లే చేయాలి. కొంత చూడండి 12 అవర్స్ చదివే క్యాండిడేట్ కంటే కూడా ఆఫీస్కి వెళ్తూ హౌస్ వైఫ్ అయ్యి రోజుకి 4 అవర్స్ చదివే వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు ఎగ్జామ్. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ స్మార్ట్నెస్ అనమాట. కరెక్ట్గా ఏరియాలో ఫోకస్ చేయాలి, అక్కడ ఏరియాలో ఫోకస్ చేసి చదవాలి. సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్స్ మీద ఆ చాప్టర్లు ఎక్కడ ఫోకస్ చేయాలి అలా. అంతే తప్ప మొత్తం చదువుకుంటూ బుక్ మొత్తం 20 ఆ టైం సైజులో కూడా సరిగా ఫోకస్ చేయలేదు అనుకోండి, అవ్వదు. కాబట్టి మన కోర్సులు మీకు మంచి డిసిప్లిన్ నేర్పిస్తాయి, ప్రాపర్గా సబ్జెక్టుగా అన్నిటికి సంబంధించి. చూడండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన కోర్సులు మొత్తం ఉంటాయన్నమాట. ఏబిపిఎస్సి టీజీపీఎస్సి అన్ని పోటీ పరీక్షలు పనికొచ్చేలా ఉంటాయి. ఓకేనా? ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనము ఇలానే మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి మొత్తం కూడా క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.